నమస్కారం. మీ అందరికి బాను కథలలోకి స్వాగతం. ఉత్తరం చదివి ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు కుమార్. ఆనందంతో కారు స్టార్ట్ చేసి మెల్లగా పోనిస్తూ ఉత్తరం గురించే ఆలోచించుకున్నాడు. ఆ ఆలోచనలతో మిగతా పనులన్నీ చేశాడు. ఇంకా ఆ రోజు అందరూ చిన్నాచితక పనులు చేసుకున్నారు. మరుసటి రోజు కుమార్, మాధవి ఇద్దరూ కలిసి చందనవాళ్ల ఇంటికి వెళ్లి కార్డ్ ఇవ్వాలని, ఇంట్లో అందర్నీ పెళ్లికి పలవాలని అనుకున్నారు. రెడీ కూడా అయ్యారు. బయలుదేరే ముందు మాధవి తాను వస్తున్నానని చెప్పడానికి ఫోన్ చేసింది. కాని అవినాష్, చందన, ఈశ్వర్, కమల అందరూ పాల్వంచలో ఉన్నారని తెలిసింది. దాంతో చాలా ఫీల్ అయింది మాధవి. చందన మాత్రం పెళ్లికి 2 రోజులు విజయవాడలో ఉండాలంటే ఇప్పుడే పాల్వంచ వెళ్లాలని వెళ్లాము అని చెప్పేసరికి ఊరుకుంది. ఇంక చేసేది లేక అందరిని పేరు పేరునా ఫోన్లోనే పిలిచారు. అందరూ సారీ చెబుతూ ఫోన్లో పిలుస్తుంటే ఈశ్వర్ మందలించాడు. నీ పెళ్లికి వద్దామని మేమేదో ప్లాన్ చేసుకున్నాము. దానికి ఫీల్ అవ్వద్దు, సారీ చెప్పొద్దు అని అన్నాడు ఈశ్వర్. పెళ్లి కార్డులు వాట్సాప్లో పంపించారు. విజయ్కి ఫోన్ చేసి విషయం చెప్పి పెళ్లికి రమ్మని పిలిచాడు కుమార్. తనని అలా పిలవడంతో చాలా సంతోషించాడు విజయ్. తప్పకుండా వస్తాను అని మాట ఇచ్చాడు. విజయ్కి పెళ్లి కార్డులు వాట్సాప్లో పంపించాడు. మాధవి తాతయ్య కూడా ఫోన్ చేసి పెళ్లికి పిలిచాడు కుమార్. ఆ రోజే కార్ల డెలివరీ ఉండడంతో తరువాత కుమార్, సుబ్బు ఇద్దరూ కలిసి షెడ్కి వెళ్లారు. తమకిచ్చిన 2 కార్లను డెలివరీ చేశాడు కుమార్. వాటిని చూశాక సంతృప్తిపడ్డారు ఇచ్చినవాళ్లు. బావా, ఇంకా రిపేర్లకు వచ్చిన 2-3 కార్లు ఉన్నాయి. అది నేను బాగు చేసేస్తాను. ఇంకా 3 రోజుల్లో పెళ్లి కాబట్టి నువ్వు వెళ్ళు అన్నాడు సుబ్బు. నేనే ఉండి చేస్తాను. నువ్వే ఇంటికెళ్ళు సుబ్బు అన్నాడు కుమార్. అలాగే బావా, ఎన్ని పనులు చేస్తున్నా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది. ఆంటీ ఏదో ఒక పని చెబుతూనే ఉంది అనుకుంటూ బయటకు అడుగుపెడుతుండగా కుమార్ మెల్లగా సుబ్బు అని పిలిచాడు. ఏంటి బావా, అంత ప్రేమగా, అంత మెల్లగా పిలిచావు? నాతో ఏమన్నా పని ఉందా అని అడుగుతూ వెనక్కి వచ్చాడు సుబ్బు. కుమార్ హీహిహీ అంటూ నవ్వాడు. ఏంటి బావో నువ్వు, నీ నవ్వు అన్నాడు సుబ్బు అనుమానంగా. నాకు చిన్న హెల్ప్ చేయాలి అన్నాడు కుమార్. ఏంటి బావా? ఇవాళ మధ్యాహ్నం షాప్ నుంచి మంచం డెలివరీ అవుతుంది. డెలివరీ చేసిన వాళ్లు దాన్ని ఫిక్స్ చేస్తారు. అప్పటివరకు అక్కడే ఉండాలి అంటూ బిల్ పేపర్ ఇచ్చాడు. సరే బావా, దానికి ఎందుకు అలా నవ్వావు? అంత మెల్లగా ఎందుకు చెబుతున్నావు? అర్థం కాక అడిగాడు సుబ్బు. అది అని ఎలా చెప్పాలో అర్థం కాక ఆగాడు కుమార్. చెప్పు బావా అన్నాడు సుబ్బు ఆసక్తిగా. అది మరి అత్తమ్మ అడిగితే నువ్వే నాకు గిఫ్ట్గా ఇది కొనిచ్చావని చెప్పు అని కుమార్ కాస్త మొహమాటపడుతూ చెప్పాడు. కుమార్ చెప్పింది సుబ్బుకి అర్థం కాలేదు. మళ్ళీ ప్రశాంతంగా కుమార్ చెప్పింది మళ్ళీ రివైండ్ చేసుకున్నాడు. నేను నీకు మంచం గిఫ్టుగా ఇచ్చానని చెప్పనా అని తన సందేహం క్లియర్ చేసుకుంటూ బిల్ పేపర్ చూశాడు. వెంటనే బావా అంటూ పెద్దగా అరిచాడు. కుమార్ ఉలిక్కిపడి ఏంట్రా అన్నాడు. దీని రేట్ తెలుసా? కొన్నది నేనే కదరా, నాకెందుకు తెలియదు? మరి 50,000 ఉన్నది.
ఇంత పెద్ద గిఫ్ట్ నేను ఇచ్చాను అని చెప్పనా? అసలు ఎవరైనా నమ్ముతారా? బిల్ పేపర్ డెలివరీ చేసే వాళ్లకి మాత్రమే చూపించు. ఇంట్లో వాళ్లకి ఎవరికీ చూపించుకు సరిపోతుంది కదా. అవును, నేనేదో బట్టలు తెస్తున్నాను కదా, పాపం వాళ్లకి రేట్ తెలియదు అని చెప్పి కుమార్ వంక కోపంగా చూసి, ఇది మంచం బావ. పందిరి మంచం పైగా పరుపు దిండ్లు కూడా ఉన్నాయి. వీటిని చూసి, వీటి కాస్ట్ ఊహించలేరా? ఈ మంచాల రేట్లు తెలియనంత చిన్న పిల్లలు ఎవరు ఉన్నారు అక్కడ బావ. అది ఎంత అయితే నీకెందుకురా? నేను గిఫ్ట్ ఇచ్చాను అని చెప్పకుండా, ఓ పిచ్చి బావా, నేను 5,000 రూపాయల గిఫ్ట్ ఇచ్చాను అంటేనే ఎవరు నమ్మరు. 50,000కి రూపాయల గిఫ్ట్ ఇచ్చాను అంటే ఎవరు నమ్ముతారు బావ? నిజమేరోయి ఇది అని కాసేపు కళ్ళు మూసుకుని ఆలోచించాడు కుమార్. ఈ షాప్ వాళ్ళు మీ బంధువులు అని చెప్పు. మా బావకు కోసం రిక్వెస్ట్ చేసి ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో కొన్నాను. నెలకి కొంత ఇచ్చుకోవాలి అని చెప్పు అన్నాడు కళ్ళు తెరిచి. అబ్బా, అబ్బబ్బా, ఎంత బాగా చెప్పావు బావా. ఒక మంచి డ్రెస్ కొనడానికి ఇక్కడ గతిలేదు. నీకు 50,000 మంచం కొన్నానని చెప్పనా? అది ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో. ఎంత బాగా ఆలోచిస్తున్నావు బావా నువ్వు. ఎంతైనా నువ్వు గొప్పోడివి బావా అన్నాడు సుబ్బు వెటకారంగా. అబ్బా, దాని గురించి ఎవరు ఆలోచిస్తారు లేరా? నువ్వు కేవలం ఒక మాట చెప్పి వదిలే. అంత లోతుగా ఎవరూ వెళ్లరులే. ఒక మాటైనా సరే చెప్పడానికి కాస్త ఇంగితం ఉండాలి కదా బావా. నువ్వు ఎంతైనా చెప్పు. నేను ఇది నా గిఫ్ట్ అని చెప్పను. నేను వెళ్ళి మంచం డెలివరీ తీసుకుని ఫిక్స్ చేయిస్తాను. అంతవరకే నా పని. ఎవరైనా అడిగితే నువ్వే కొన్నావు అని చెబుతాను. అరెరే వద్దురా, అలా చెప్పొద్దురా అన్నాడు బ్రతిమిలాడుతూ. ఎందుకు బావా? ఆశ్చర్యంగా అడిగాడు సుబ్బు. నాకు కాస్త సిగ్గుగా ఉంటుందిరా. సిగ్గా? సిగ్గు ఎందుకు బావా? అయోమయంగా అడిగాడు. మరి నా ఫస్ట్ అని ఆగి, నా పెళ్లికోసం నేనే మంచం కొన్నాను అని చెప్పడానికి నాకు సిగ్గుగా ఉంటుందిరా. సుబ్బు కాసేపు మాట్లాడలేదు. కుమార్ చెప్పింది అర్థం చేసుకున్నాడు. బావా, నీకు అక్కతో ఎప్పుడో పెళ్ళయిపోయింది. మళ్ళీ రెండోసారి చేసుకుంటున్నావు. అయిపోయిన పెళ్లికి మంచం కొన్నాను అని చెప్పడానికి నీకు అంత సిగ్గు అనిపిస్తే, నీ పెళ్ళాం కంటే 1 సంవత్సరం చిన్నవాడిని, ఇంకా పెళ్లి కానివాడిని. నీకోసం మంచం కొన్నానని, అది 50,000 మంచం కొన్నానని ఎలా చెబుతాను? చెప్పగలనని ఎలా అనుకున్నావు? అన్నాడు సుబ్బు కోపంగా. అరే, నువ్వు కొన్నావు అంటే ఎవరూ ఏమీ అనరు. అదే నేను కొన్నాను అంటే అందరూ నవ్వుతారు. ఇప్పటికే అత్తమ్మ, నువ్వు మాధవి ఏం చెప్తే అది చేస్తున్నావు అని వాయించేస్తుంది. ఇప్పుడు ఇది కూడా కొన్నాను అంటే నన్ను, మాధవిని కలిపి కొట్టినా కొట్టేస్తుంది అన్నాడు దిగులుగా. మీ అత్త కొడితే నువ్వు మీ ఆవిడ కలిసి కొట్టించుకోండి, అంతేకాని నామీద పడకండి అన్నాడు గట్టిగా సుబ్బు. అరెరే, చిన్న హెల్ప్ చేయరా? మీ అవసరం అన్నప్పుడు నేను ఎంత డబ్బు ఇచ్చాను, ఎన్నిసార్లు మీ ఇంటికి పంపించాను. ఎప్పుడైనా నిన్ను నా పనివాడిగా చూశానా? ఇదొక్క హెల్ప్ చేసి పెట్టరా బాబూ అన్నాడు. కాదనట్లేదు బావా, అలాంటి సహాయం ఏదైనా అడుగు చేస్తాను.
ఈ 50,000 మంచం నేను కొన్నాను చెప్పడం ఏంటి బావా? ఎంత ఎబ్బేటుగా ఉంటుంది. నువ్వే ఆలోచించు. ఉంటే ఉంది లేరా? నువ్వు చెప్పేసేయ్ ఈ ఒక్కసారికి. బావ ఒక్క ఐడియా అన్నాడు సుబ్బు పెద్దగా. ఏంట్రా? నాకు తట్టని ఐడియా. చందన వాళ్ళు ఇచ్చారని చెప్పు. వాళ్ళైతే బానే ఉంటుంది కదా. అందరూ నమ్ముతారు కూడా. నిజమే రోయ్. నాకు అసలు తట్టలేదు సుమా వెటకారంగా అన్నాడు కుమార్. ఏం బావా, ఈ ఐడియాకి ఏమైంది? అన్నాడు సుబ్బు అయోమయంగా ఫేస్ పెట్టి. ఇది చందన వాళ్లతో ఎవరు మాట్లాడుతారు? నువ్వో? హక్కో? ఎవరైనా మాట్లాడండి. అత్తమ్మకి నేను మంచం కొన్నాను అని చెప్పడానికి ఫీలయ్యే నేను. చందన దగ్గరికి వెళ్ళి నేను మంచం కొన్నాను, అలా కొన్నానని ఇంట్లో చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. ఇది మీరు మీ గిఫ్టుగా ఇవ్వండి అని చెబుతాను అనుకున్నావా? మరి అక్కను మాట్లాడమను. అసలు మీ అక్కకు ఈ విషయం చెప్పాలిగా. ఎప్పుడు చెప్పను? ఇంట్లో అత్తమ్మ, మాలతి, మాధవి ముగ్గురు ఉన్నారు. మాధవితో ఎప్పుడు చెప్పను? చెప్పినా మాధవి ఒప్పుకుంటుందా? అయినా చందనవాళ్లు పాల్వంచలో ఉన్నారు. ఇది ఎలా కుదురుతుంది? నోరు మూసుకుని వెళ్ళి నువ్వే కొన్నావని చెప్పు అన్నాడు కోపంగా. ఏంటి బావ కోపడుతున్నావ్? నువ్వు కోపంగా చెప్పినంత మాత్రాన నేను చెప్తాను అనుకున్నావా? నేను చెప్పను. ఎందుకురా సుబ్బు, నా బుర్ర తింటున్నావ్? నువ్వు అక్కతో మాట్లాడలేవు కదా అన్నావు కదా. నేనే మాట్లాడతాను అంటూ ఫోన్ తీయబోయాడు. వద్దురా బాబూ, ఆ పని చేయకు. అసలు ఈ మధ్యలో మాధవి చాలా మారిపోయింది. ఈ విషయం అత్తమ్మకి తెలిస్తే అత్తమ్మ ఏమన్నా అంటే మాధవి తోక తొక్కిన పాములా లేస్తోంది. మొన్న కూడా అత్తమ్మకి ఏమేమో చెప్పేసింది. ఇప్పుడు ఇద్దరి మధ్య నేను చావలేను. ఇంకా రెండో మాట ఏమీ లేదు. నువ్వు నోరు మూసుకుని వెళ్ళిపో అన్నాడు కుమార్. సరే బావా, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాను. డెలివరీ అయ్యేంతవరకు ఉంటాను. వాళ్లతో ఫీక్స్ చేయిస్తాను. అయితే నన్ను ఎవరైనా అడిగితేనే మాత్రం ఇది నా గిఫ్ట్ అని చెబుతాను. నన్ను అడగకపోతే నా అంతట నేను ఏమీ చెప్పను. ఇది మాత్రం ఫిక్స్ అంటూ కుమార్ మాట్లాడుతున్న వినకుండా బయటికి పరిగెత్తాడు సుబ్బు. ఇంటికెళ్ళి అక్కడ భారతి చెప్పిన పనులు చేస్తూ ఉన్నాడు. ఇంతలో మినీ లారీ మీద మంచం, పరుపు, దుప్పట్లు, దిండ్లు వచ్చాయి. సుబ్బు వాటిని కిందకి దింపించి కుమార్ రూంలో పెట్టించాడు. వచ్చినవాళ్లు మంచం ఫిక్స్ చేసి వెళ్ళిపోయారు. సుబ్బు అదృష్టం. సుబ్బుని ఎవరూ ఏమీ అడగలేదు. అడిగితే ఏం చెప్పాలి? ఎవరు నమ్ముతారు అని భయపడ్డ సుబ్బు ఎవరు అడగకపోయేసరికి రిలీఫ్గా ఫీల్ అయ్యాడు. ఇదే విషయం ఆనందంగా షెడ్ వచ్చి కుమార్తో చెప్పాడు. సుబ్బుని అందరూ అడుగుతారు. సుబ్బు తన గిఫ్ట్ అని చెప్పిన తర్వాత ఎవరు తనని అడగరు అని ఆలోచించిన కుమార్ సుబ్బు మాటలకి కొంచెం ఫీలయిన చేసేది లేక ఊరుకున్నాడు. రాత్రి మాత్రం చాలా లేటుగా వెళ్ళాడు. గేట్ తీసి మెల్లగా గేటు తీసి అందరూ నిద్రపోయారు అనుకున్న తర్వాత తన గది తలుపు తీసివెళ్లాడు. తన గదిలో గణేష్ నిద్రపోతూ ఉంటాడు అనుకున్నాడు కుమార్. కాని గణేష్ అక్కడ లేడు. అప్పటికే కిటికీ వేయించేశాడు కాబట్టి తలుపులు తీసి చూశాడు. హాల్లో గణేష్, మాలతి, బుజ్జి నిద్రపోతున్నారు. తన గదిలో ఎందుకు పడుకోలేదో అర్థం కాలేదు. గదిలో కుమార్ వచ్చిన అలికిడికి గణేష్ నిద్రలేచాడు.
మాలతి కుమార్ బావ వచ్చాడు. అన్నం పెట్టు అని మాలతిని గణేష్ నిద్రలేపుతుంటే వద్దని వారించాడు. నేను టిఫిన్ చేసే వచ్చాను, ఇప్పుడు ఏమీ వద్దు. అయినా మీరు నా గదిలో పడుకోలేదేమిటి? అని అడిగాడు. మంచం ఉందిగా అన్నాడు గణేష్. మంచం మీదే పడుకోవాల్సిందిగా అన్నాడు కుమార్. ఏమో మీకేమైనా సెంటిమెంట్లు ఉన్నాయేమో అని ఆగాను అన్నాడు గణేష్. అంటే? అన్నాడు కుమార్ అర్థం కాక. గణేష్ నవ్వాడుగాని జవాబు చెప్పలేదు. కుమార్కి కాసేపు ఆలోచిస్తే అర్థమైంది. అయ్యో, అలాంటిదేమీ లేదు అని అన్నాడు కుమార్. ఇప్పుడు ఏమైంది? నేను ఇక్కడ చక్కగా పడుకుంటాను అన్నాడు. ఇంకేం మాట్లాడలేదు కుమార్. తాను కూడా మంచం మీద పడుకోలేదు. గణేష్ చెప్పినట్టే తాను మాధవితో పాటు మంచం మీద పడుకుందామనుకున్నాడు. తన పాత మంచం పట్టదు కాబట్టి కింద చాప వేసి పడుకున్నాడు. మరుసటి రోజు మామూలుగా తెల్లారింది. లేచి పనులు చేసుకుంటున్న భారతిగాని మాలతిగాని మంచం గురించి కుమార్ని ఏమీ అడగలేదు. గణేష్ ముందు అనుకున్నట్లే పెళ్లికి 2 రోజులు ముందే సెలవు పెట్టాడు. ఇంకా ఏ పనులు ఉన్నాయి? ఇంకేం చేయాలి అని గణేష్ కుమార్తో మాట్లాడుతున్నాడు. అమ్మయ్య అనుకున్నాడు కుమార్. గణేష్ రాత్రే అడగలేదు. భారతి, మాలతి ఇప్పుడు దాకా తనని అడగలేదు. కాబట్టి ఇంక తనను దీని గురించి ఎవరు అడగరు అని ఆనందపడ్డాడు. కాని ఆ ఆనందం ఎంతోసేపు నిలవలేదు. గబగబా స్నానం చేసి చక్కగా టిఫిన్ చేసి బయటికి వెళ్లడానికి 2 అడుగులు వేశాడు. నేను వస్తాను అన్నాడు గణేష్. రండి అని పిలుస్తూ ఇంకో 2 అడుగులు వేసి గుమ్మం దాటాడు. బైక్ దగ్గరికి వచ్చాడు. గణేష్ వెనకాలే వస్తున్నాడు. రాత్రి కుమార్ కోసం ఎదురుచూస్తూ ఆలస్యంగా పడుకున్న మాధవి అప్పుడే నిద్రలేచి ఆవలించుకుంటూ బయటికి వచ్చింది. బైక్ దగ్గర ఉన్న కుమార్ని చూసింది. బావా అని పెద్దగా పిలిచింది. కుమార్ ఆగి మాధవి వంక చూశాడు. నిన్న మధ్యాహ్నం మంచం, పరుపు, దిండ్లు వచ్చాయి. సుబ్బు నీ గదిలో పెట్టించాడు. ఎప్పుడు కొన్నావు బావా? ఎంత బావా? అని అక్కడినుంచి అడుగుతూ గణేష్ని దాటి వేగంగా కుమార్ దగ్గరికి వచ్చింది. అప్పుడు కుమార్ ముఖం చూడాలి. వర్ణించడానికి మాటలు లేవు. సిగ్గుతో కంగారు పడిపోయాడు. మొదటిసారి మాధవి మీద పిచ్చ కోపం వచ్చింది. తనని మంచం గురించి ఎవరైనా అడుగుతారని తెగ ఫీల్ అవుతుంటే, అడక్కుండా ఉన్నారని ఆనందపడిపోతుంటే, ఇది అసలు కొంచెం కూడా సిగ్గులేకుండా ఓరందరికీ వినిపించేలా గదిలో నుంచి అరుచుకుంటూ వచ్చింది. దీనికి అసలు కొంచెం కూడా సిగ్గులేదా అని ఆలోచిస్తూ నోటిమీద వేలేసి ష్ ష్ అని సైగలు చేశాడు. కుమార్ అలా ఎందుకు చేస్తున్నాడో అర్థం కాని మాధవి, ఎందుకు బావా అలా ఓష్ అంటూ నోటిమీద వేలేశావు అని అడిగింది అయోమయంగా ఫేస్ పెట్టి. మాధవి వెనకాల ఉన్న గణేష్ కుమార్ అవస్థ చూడలేక మంచినీళ్లు తాగి ఇప్పుడే వస్తాను అని నవ్వుకుంటూ వెనక్కి తిరిగి హాల్లోకి వెళ్ళిపోయాడు. కుమార్ కోపంగా మాధవి వంక చూశాడు. ఎందుకు బావ అంత కోపంగా చూస్తున్నావు అన్నది మాధవి. మాధవి, నీకేమైనా బుద్ధి ఉందా? అసలే మంచం కొన్నానని తెగ సిగ్గుపడిపోతున్నాను. ఎవరూ అడగలేదులే అని ఆనందంగా ఉంటే నువ్వు అడుగుతావా? అది లోపలినుంచి పెద్దగా అరుచుకుంటూ అడుగుతూ వస్తావా? ఎదురుగా గణేష్ ఉన్నాడు.
ఆయన చూసి ఆగవా? ఆయన దాటుకుని వచ్చి అడుగుతావా? నీకు కొంచెం కూడా సిగ్గులేదా? అని కోపంగా అడిగాడు కుమార్. కుమార్ కోపాన్ని, మాటల్ని అస్సలు పట్టించుకోలేదు మాధవి. నువ్వు మంచం కొనటానికి సిగ్గుపడ్డావా? ఎందుకు బావ సిగ్గు? అని పెద్దగానే అడిగింది. మెల్లగా మాట్లాడు మాధవి. ఎందుకంత పెద్దగా అరుస్తున్నావు? అని అన్నాడు కుమార్ కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ. ఎందుకు బావ అంత కంగారు పడుతున్నావు? నీకో విషయం చెప్పనా? గణేష్ బావగారు పెళ్ళయిన తర్వాత మన ఇంటికి వచ్చాడు. నువ్వు ఉద్యోగం ఇప్పించావు. తర్వాత డబ్బులు చూసుకుని బావ ఇంట్లోకి అన్ని వస్తువులు కొన్నాడు కదా? అవును. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నావు? అర్థం కాక అడిగాడు కుమార్. బావగారు ఇంట్లోకి కొన్న మొట్టమొదటి వస్తువు ఏంటి బావా? ఏదైనా ఇప్పుడు ఎందుకు మాధవి? నేను మంచం సంగతి ఎందుకు పెద్దగా అరుస్తున్నావు అని అడిగాను. నువ్వు ఏదేదో చెబుతున్నావు అన్నాడు. నీకు గుర్తులేదా బావా? కొంచెం గుర్తు తెచ్చుకో బావా. నాకు ఈ కంగారులో ఏమీ గుర్తుకు రావటం లేదు. అదేంటంటే నువ్వే చెప్పు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకో కూడా చెప్పు. బావగారు ఇంట్లోకి కొన్న మొట్టమొదటి వస్తువు మంచం బావా. అది డబల్ కాట్ మంచం. ఇన్స్టాల్మెంట్లో కొన్నాడు. మరి నువ్వు ఎందుకు బావా మంచం కొనడానికి? కొన్నాను అని చెప్పడానికి తెగ సిగ్గుపడిపోతున్నావు అన్నది మాధవి. నాకు నీ అంతా లేదు. ఆ కంగారులో కుమార్కి మాటలు కూడా గుర్తుకురాలేదు. ఏం లేదు బావా అని రెట్టించింది మాధవి. ఏదో ఒకటి లేదు. నువ్వు ఇంకా ఈ టాపిక్ ఎక్కడా ఎత్తబాకు. నోరు మూసుకుని ఉండు. సరే, ఎత్తను. ఎవరికి చెప్పను. కాని నాకు చెప్పు బావా అంటూ గారంగా అడిగేసరికి నిన్న సుబ్బు తెచ్చి ఇచ్చిన బిల్ పేపర్ తన చేతిలో పెట్టాడు. అమ్మో, మొత్తం 50,000 అయిందా? అసలు కొంచెం కూడా మిగల్లేదా? అయినా మంచం చాలా బాగుంది బావా. సాయంకాలం నేను దానిమీద పడుకుని చూశాను కూడా. ఎంత మెత్తగా ఉందో. ఈ విషయం చెప్పాలని రాత్రి నీకోసం ఎంతసేపు ఎదురుచూశానో. నువ్వు రాలేదు. ఇంతకీ నువ్వు రాత్రి దానిమీదే పడుకున్నావా? ఒకపక్క మాధవి మాటలు తన మనసులో తెలియని ఒక ఆనందాన్ని ఇస్తూ ఉండగా, ఎవరైనా వింటారేమో అని కంగారు పడుతూనే లేదు అని జవాబు ఇచ్చాడు. ఎందుకు బావ, రాత్రి మరీ ఎక్కడ పడుకున్నావు? అని అడిగింది మాధవి. చాప వేసుకుని కింద పడుకున్నాను. ఎందుకు? ఆ మాటలకి మళ్ళీ చుట్టూ చూసి మాధవి వంక చూస్తూ మొదటిసారి నీతో కలిసి పడుకుం అని సిగ్గుతో ఆగిపోయాడు. ఆ మాట వినగానే మాధవి కొంచెం ఫీలయింది. బావ తనతో పాటు పడుకోవడానికి మంచంమీదే ఎక్కలేదు. తాను మాత్రం ఈ ఆలోచన లేకుండా మంచం ఎక్కేసి పడుకుని చూసింది. ఈ ఆలోచన మాధవికి కొంచెం ఇబ్బంది అనిపించింది. బావా, నువ్వు మంచం చూశావా? అని అడిగింది. రాత్రి చూశానుగా, ముందు నువ్వు వెళ్ళు. నువ్వు వెళ్తేగాని గణేష్ వచ్చేటట్టు కనిపించడం లేదు. ఇంకా ఇక్కడే నిలబడి తెగ మాట్లాడేస్తున్నావు అంటూ బైక్ ఎక్కి కూర్చున్నాడు. నువ్వు సరిగా చూడలేదు. వాళ్ళు మంచి మంచం ఇవ్వలేదు. మంచానికి ఇటుపక్క మూలన ఎక్కడో చిన్నగా కోసినట్టు గీత పడింది. అది ఇప్పుడు వాళ్ళు మారుస్తారా లేదా అని అడిగింది. నేను మంచం అన్నివైపులా చూసి కొన్నాను. అదే డెలివరీ ఇవ్వమని చెప్పాను.
నీకు గీత ఎక్కడ కనబడింది అంటూ సీరియస్గా అడిగాడు కుమార్. రా, బావ చూపిస్తాను అంటూ బైక్ మీద కూర్చున్న కుమార్ని చేయి పట్టుకుని లాక్కెళ్ళింది మాధవి. ఆగు మాధవి, నేను దాన్ని మధ్యాహ్నం వచ్చి చూస్తాను. నువ్వు ఇప్పుడు ఇలా నన్ను లాక్కుని ఆ గదిలోకి తీసుకెళ్ళొద్దు. ఇంట్లో అందరూ ఏమనుకుంటారు అని కుమార్ అంటున్న కూడా ఆగలేదు మాధవి. నువ్వు, నేను కాకుండా ఇంట్లో ఉన్నది ముగ్గురికి మనకి ముందే పెళ్ళయింది అన్న విషయం తెలుసు. ఇంకేంటి వాళ్ళు అనుకునేది అంటూ లాక్కుంటూ వెళ్ళిపోయింది. చందన పెళ్లిలో మాధవి, చందన, అవినాష్ ముగ్గురులాగినా ఇంచ్ కూడా కదలని కుమార్. ఇక్కడ మాధవి లాగగానే వెళ్ళిపోయాడు. గదిలోకి వెళ్ళాక మంచం మొత్తం పరీక్షగా చూశాడు. ఎక్కడ ఏ గీత, ఏ మరక కనిపించలేదు. ఏమీ లేదుగా మాధవి. నువ్వు ఎక్కడ చూశావు అని అడిగాడు మంచాన్ని ఇంకా చూస్తూ. అప్పటివరకు కుమార్ని చూసుకుంటూ నిలుచున్న మాధవి, అబద్ధం చెప్పాను బావా, మంచం మీద ఏ గీత పడలేదు అంది. వెంటనే తల ఎత్తి మాధవి వంక చూస్తూ, అబద్ధమా? అబద్ధం ఎందుకు చెప్పావు మాధవి అన్నాడు కుమార్. మరి నిన్నంతా నిన్ను సరిగా చూసుకోలేదు. రాత్రికి వస్తావేమో అనుకుంటే నువ్వు రాలేదు. మరి ఇప్పుడు నిన్ను సరిగా చూడొద్దా అంది లేని కోపాన్ని ముఖంలో తెచ్చుకుంటూ. ఆ మాటలకి కుమార్ నవ్వుతూ, దానికైతే ఇందాకే చూశావుగా, లోపలికి వచ్చి చూసేది ఏంటి అన్నాడు. నిజమే బావ, నువ్వు చక్కగా గెస్ చేశావ్. నేను ఇందాకే చూశాను, మాట్లాడాను కూడా. నిన్న లోపలికి తెచ్చింది ఇంకొక కారణంతో. అది ఏంటంటే అంటూ దూరంగా మాధవి దగ్గరికి వచ్చింది. ఏం చేస్తుందో అని చూస్తున్నా కుమార్ గుండెలమీద 2 చేతులు వేసి మంచం మీద ఒక నెట్టు నెట్టింది. కుమార్ వెళ్ళి మంచం మీద పడిపోయాడు. ఏంటి మాధవి ఇలా నెట్టావు అనుకుంటూ లేవబోతుంటే, పడుకో బావా అంటూ అతన్ని మంచం మీద సరిగా పడుకునేలా చేసి కాళ్ళు ఎత్తి మంచం మీద పెట్టింది. ఎందుకు మంచం మీద పడుకోబెడుతున్నావు అన్నాడు కుమార్ ఆశ్చర్యంగా. మరి నేను సాయంకాలం దీనిమీద పడుకుని చూశాను. నువ్వేమో నాతోపాటు పడుకోవాలని నిన్న కింద పడుకున్నావు. ఇప్పుడు నాకు ఒకటే ఫీలింగ్ వచ్చేసింది. బావ ఎంత గొప్పగా ఆలోచించాడు, నేను ఎంత చెత్తగా ఆలోచించాను అని కడుపులో మంట మొదలైంది. అందుకే నిన్ను ఇక్కడ పడుకోపెట్టేశాను. ఇప్పుడు నువ్వు కూడా మంచం మీద పడుకున్నట్టే. అమ్మయ్య, ఇప్పుడు కదా నా కడుపులో మంట తగ్గడం మొదలైంది అంటూ నవ్వేసింది మాధవి. నువ్వు ఉండాల్సినదానివే అంటూ కుమార్ మంచం మీదనుంచి నవ్వుతూ లేచాడు. పద బయటికి వెళ్దాం అంటూ మాధవి బయటికి వచ్చింది. వెనకాలే కుమార్ కూడా వచ్చాడు. వెంటనే, బావగారు, మంచినీళ్లు తాగడానికి ఇంతసేపా? ఎన్ని కుండలు తాగుతున్నారేమిటి? రండి బయటికి అంటూ అరిచింది మాధవి. ఆ మాటలు వినగానే కుమార్, మాధవి, ఏంటా మాటలు? గణేష్ ఏమనుకుంటాడు అంటూ నవ్వుతూ తలపై ఒక మొట్టికాయ వేశాడు. ఎప్పుడు పిలుస్తారా అని ఎదురుచూస్తున్న గణేష్ మాధవి మాటలకి బయటకు వస్తూ, కుమార్ మాటలు విని నేనేమీ అనుకోను. కాని మాధవి ఇంత అల్లరి చేస్తుందని నాకు అసలు తెలియదు అని నవ్వుతూ చెప్పాడు. మాలతి కూడా వెనకాల వచ్చి తలని రుద్దుకుంటున్న మాధవిని చూసి నవ్వింది. మాధవి మాటలు విని తనని తిడదాం అని బయటకు వచ్చిన భారతి కుమార్ ముఖంలో ఆనందం చూసి ఆగిపోయింది. కుమార్,
గణేష్ ఇద్దరు కలిసి బైక్ ఎక్కి వెళ్ళిపోయారు. ఇంకా ఉంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అమూల్యమైన సలహాలను కామెంట్ల రూపంలో అందిస్తారని ఆశిస్తూ మీ ఎస్. బాను. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బాను కథలును సబ్స్క్రైబ్ చేయడం మరిచిపోకండి. Thank you.